వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా మెథడాలజీలో మనం మొత్తం 6 వీడియోస్ అప్లోడ్ చేశాము. ఇది మనకి 7th పార్ట్ అవుతుంది. దయచేసి గమనించండి. ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సో మనకి యూనిట్ 1 ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ మనం మాట్లాడుకుంటున్నాము. ఇదే టాపిక్ మీద మన ఛానల్లో 5 వీడియోస్, సుమారు 6 వీడియోస్ అప్లోడ్ చేశాము. ఇది నెక్స్ట్ వీడియో. ఇది యూనిట్ 1 ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. అయితే గత వీడియోలో మనం ఏం మాట్లాడామంటే శాస్త్రీయ పద్ధతి గురించి లేదా సైంటిఫిక్ మెథడ్ గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో సైన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, సైన్స్ను ఏ దృష్టితో చూడాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. ఈ బోర్డు మీద ఏదైతే రాశానో దీని నుంచి ఖచ్చితంగా ఒక డైరెక్ట్ బిట్ వస్తుంది. డైరెక్ట్ అడుగుతాడు, సైన్స్ అంటే సాధారణ పరిభాషలో ఏ విధంగా అంటామని, సైన్స్ అంటే శబ్ద దృష్టితో చూస్తే ఏ విధంగా ఉంటుంది, సైన్స్ అనేది గతిశీల దృష్టితో చూస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీకు 1 మార్కు వచ్చినట్టే. అంటే ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి విజ్ఞాన శాస్త్రం యొక్క భావనలు, విజ్ఞాన శాస్త్రం యొక్క దృష్టిలు, సైన్స్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, సైన్స్ని ఏ దృష్టితో చూడాలి, సైన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఏం చెప్తుంది సైన్స్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో యూనిట్ 1కి సంబంధించి ఫస్ట్ వీడియో మీకు అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో దీని గురించి ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేశాము. ఇంకా మిగిలి ఉన్నటువంటి పార్ట్ ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రక్రియ ఫలితం అంటే, ఉత్పత్తి అంటే ఏంటి, జీవన విధానం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన మెథడాలజీలో యూనిట్ 1కి సంబంధించి ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. దయచేసి ఆ ఫస్ట్ వీడియోను చూసి ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మనకి విజ్ఞాన శాస్త్రం అనేది యాక్చువల్గా మనకి దీని యొక్క భావనలు ఏంటి, దీని యొక్క దృష్టిలు ఏంటి మనం చూసుకుంటే, మొదటిసారిగా విజ్ఞాన శాస్త్రాన్ని సాధారణ దృష్టితో లేదా సాధారణ భావంతో, జనరల్ కాన్సెప్ట్తో చూస్తే ఎలా ఉంటుందంటే సైన్స్ అంటే ప్రయోగాలకు పరిశీలనకు పరిమితమై తరగతి గదిలో బోధించబడేటువంటి ఒక జ్ఞానం. సాధారణంగా సైన్స్ అని ఏమనుకుంటాం మనం, సైన్స్ అంటే ఏమంటే మనకి ప్రయోగాలు చేస్తాము, సైన్స్ అంటే ఏదైనా విషయాన్ని పరిశీలన చేస్తాము, ఆ తరగతి గదిలో మనకి ప్రయోగాలు చేస్తాము, పరిశీలన చేస్తాము. కాబట్టి ఇక్కడ చూస్తే సాధారణ దృష్టితో చూస్తే సైన్స్ అంటే ఏంటంటే ప్రయోగాలకు పరిశీలనకు పరిమితమై, దేనికి పరిమితం అవుతుంది, ప్రయోగాలకి పరిమితం అవుతుంది, అబ్జర్వేషన్కి పరిమితం అవుతుంది. ఈ రెండింటికి పరిమితమై తరగతి గదిలో క్లాస్ రూమ్లో చెప్పబడేటువంటి నాలెడ్జే సైన్స్ అని చెప్తాం మనం. ఇది సాధారణ దృష్టితో చూస్తే, సైన్స్ని సాధారణంగా ఈ దృష్టితో చూస్తే, సాధారణ భావన చూస్తే సైన్స్ అనేది ప్రయోగాలకు పరిశీలనకు పరిమితమై తరగతి గదిలో బోధించబడేటువంటి ఒక జ్ఞానమే సైన్స్ అని చెప్తాము. అకార్డింగ్ టు దేని గురించి అంటే మనకి సాధారణ దృష్టి లేదా సాధారణ భావన. ఇది డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే సాధారణ దృష్టితో లేదా సాధారణమైనటువంటి భావనతో చూస్తే సైన్స్ అంటే ఏమిటి అని చెప్పి ఆప్షన్ ఇచ్చేస్తాడు. ఆ ఆప్షన్లో ఖచ్చితంగా ఏమిస్తాడంటే సైన్స్ అంటే ప్రయోగాలకు పరిశీలనలకు పరిమితమై, ప్రయోగాలకు అబ్జర్వేషన్స్కి పరిమితమై తరగతి గదిలో బోధించబడేటువంటి జ్ఞానమే సైన్స్ అని చెప్తాము సాధారణ దృష్టి విషయంలో వస్తే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ సాధారణ దృష్టితో చూస్తే సైన్స్ అంటే వ్యవస్థీకరించబడేటువంటి ఒక జ్ఞానం, ఆర్గనైజ్డ్ నాలెడ్జ్. అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం సైన్స్ ద్వారా. ఏదైనా సైన్స్లో ప్రయోగం చేస్తే మనకి నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ స్ట్రక్చర్ అనేది మనకి డెవలప్ అవుతుంది. కాబట్టి సైన్స్ అనేది వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానం లేదా సంపాదించినటువంటి జ్ఞానం అని చెప్తాం. అకార్డింగ్ టు జనరల్ కాన్సెప్ట్ ఆర్ సాధారణ దృష్టితో చూస్తే సైన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత చూస్తే ఇక్కడ మనకి విశాల దృష్టితో అన్నాడు లేదా విశాలమైనటువంటి భావన, బ్రాడ్ కాన్సెప్ట్లో చూస్తే ఏ విధంగా ఉంటుంది సైన్స్. ఇక్కడ చూస్తే మనకి విశాల దృష్టి లేదా విశాల భావన, ఈ భావనలో చూస్తే సైన్స్ అంటే ఏంటంటే నిత్య జీవితంతో సంబంధం కలిగినది సైన్స్. ఈ నిత్య జీవితంలో మన రోజువారీ కార్యక్రమాల్లో సైన్స్ లేకుండా మనకి ఏ పని లేదు. కాబట్టి
మన నిత్య జీవితంలో సైన్స్ అనేది ఒక భాగం అయిపోయింది. మన నిత్య జీవితంతో సంబంధం కలిగినది సైన్స్ అని చెప్తుంది. ఏ దృష్టితో అంటే విశాల దృష్టితో కానీ విశాల భావన బ్రాడ్ కాన్సెప్ట్తో చూస్తే సైన్స్ అంటే ఏంటంటే నిత్య జీవితంతో సంబంధం కలిగినది సైన్స్ అని చెప్తాము. తర్వాత ఈ విశాల భావన విశాల దృష్టితో చూస్తే సైన్స్ అంటే ఒక జీవన విధానం. మానవులు ఎలా జీవించాలి, ఏ విధంగా ప్రయోగాలు చేస్తూ ఉండాలి, ఏ విధంగా సూక్ష్మ జీవనాశకాల్ని కనిపెట్టాలి, ఏ విధంగా మంచి మంచి యాంటీబయాటిక్స్ని కనిపెట్టాలి, ఈ అన్నీ కూడా సైన్స్ అనేది ఒక మానవుడికి నేర్పిస్తుంది. కాబట్టి సైన్స్ అనేది ఒక మన మానవ జీవన విధానం. ఒక వ్యక్తి మన ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఈ అన్ని విషయాల్లో సైన్స్ అనేది ఇమిడి ఉంటుంది. ఇది ఏదంటే మనకి విశాల దృష్టితో లేదా విశాల భావంతో చూస్తే సైన్స్ అనేది ఈ విధంగా అర్థం వస్తుంది. తర్వాత చూస్తే మనకి శబ్ద దృష్టితో చూస్తే సైన్స్ అంటే ఏంటంటే సైన్స్ ఒక ఫలితము, ఒక ఉత్పత్తి. ఇది ఆల్రెడీ మన యూనిట్ 1 ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ వీడియోలో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి ఆ వీడియో చూడండి. సైన్స్ అంటే ఒక ఫలితం అని చెప్పాను, అక్కడ ఒక ఉత్పత్తి అని చెప్పాను. దీని గురించి బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. తర్వాత శబ్ద దృష్టితో చూస్తే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గమే సైన్స్. ఈ విశ్వం ఎలా ఉంది, ఈ నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ భూమి ఎలా ఏర్పడింది, ఆ గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ అన్ని విశ్వాన్ని వివరించే ఒక మంచి మార్గం ఏంటంటే సైన్స్ అని చెప్తాము. అకార్డింగ్ టు శబ్ద దృష్టితో చూస్తే మనకి సైన్స్ అంటే ఈ దృష్టితో చూస్తే సైన్స్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఒక ఫలితము, ఒక ఉత్పత్తి, ఒక విశ్వాన్ని వివరించే ఒక మార్గం అని చెప్తాము శబ్ద దృష్టితో. అదేవిధంగా ఈ శబ్ద దృష్టితో చూస్తే ఇంకో నిర్వచనం ఉంది. సైన్స్ అంటే నియమాలు, ప్రిన్సిపల్స్ ఉండాలి, సూత్రాలు ఉండాలి. నియమాలు అంటే లాస్, ప్రిన్సిపల్స్ అండ్ థియరీస్ లేదా క్రమబద్ధమైనటువంటి సమాచారం కలిగినది. శబ్ద దృష్టితో చూస్తే సైన్స్ అంటే నియమాల్ని కలిగి ఉంటుంది, సిద్ధాంతాలని కలిగి ఉంటుంది, సూత్రాలను కలిగి ఉండి క్రమబద్ధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేదే సైన్స్ అని చెప్తాం అకార్డింగ్ టు శబ్ద దృష్టితో. అంటే సాధారణ దృష్టితో చూస్తే సైన్స్ ఈ విధంగా ఉంటుంది, విశాల దృష్టితో చూస్తే సైన్స్ ఈ విధంగా నిర్వచనం ఉంటుంది, శబ్ద దృష్టితో చూస్తే సైన్స్ ఈ విధంగా నిర్వచనం ఉంటుంది. ఎగ్జామ్లో ఖచ్చితంగా డైరెక్ట్ బిట్ అడుగుతాడు. శబ్ద దృష్టిలో చూస్తే సైన్స్ అనగా ఈ క్రింది వాటిలో లేనిదేది, ఈ క్రింది వాటిలో అయినదేది అని చెప్పేసి ఇటువంటి వర్డ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇవి చాలా హైలైట్ పాయింట్లు, ప్రతి పాయింట్ ఒక బుల్లెట్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. తర్వాత మనకి గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ అంటే ఏంటి, ఈ దృష్టితో చూస్తే సైన్స్ అనగా ఒక క్రియాత్మకత, ఒక యాక్టివిటీ. సైన్స్ అంటేనే కదా మనకి అనేక ప్రయోగాలు చేస్తుంటాం. మనం ఏదైనా ఒక సమస్యని కనుక్కోవటానికి అనేక ప్రయోగాలు చేస్తుంటాం, ఎప్పుడు పని చేస్తే ఉంటాం. లెర్నింగ్ బై డూయింగ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి సైన్స్ అనేది ఒక క్రియాత్మకత, ఒక యాక్టివిటీకి సంబంధించింది. అకార్డింగ్ టు గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ అనేది ఒక క్రియాత్మకత. సైన్స్ అనగా ఒక క్రియాత్మకత. అదేవిధంగా ఈ గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ అనేది ఒక ప్రక్రియ. సైన్స్ అనేది ఒక ప్రక్రియ. ఏదైనా ఒక విషయాన్ని కనుగొనేటప్పుడు చేసే పనే ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి యూనిట్ 1లో మొట్టమొదటి వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. తర్వాత నిరంతరం అభివృద్ధి చెందేది సైన్స్ అకార్డింగ్ టు గతిశీల దృష్టి. అంటే గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ అనేది ఒక క్రియాత్మకత, సైన్స్ అనేది ఒక ప్రక్రియ, సైన్స్ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఇప్పటి వరకు అనేక రకాలుగా అనేక విషయాల్లో సైన్స్ అనేది దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది. దీనికి అంతమంటూ ఏమీ లేదు అకార్డింగ్ టు గతిశీల దృష్టి. ఇక్కడ చూస్తే మనకి ఈ 3-4 అంటే శబ్ద దృష్టితో అదేవిధంగా గతిశీల దృష్టితో రెండింటితో చూస్తే దీని ప్రకారం సైన్స్ ఇలా ఉంటుంది, ఈ గతిశీల దృష్టి ప్రకారము సైన్స్ ఇలా ఉంటుంది. అంటే శబ్ద దృష్టితో మరియు గతిశీల దృష్టి రెండింటిని కలిపి ఈ రెండిట్ల విషయాల్లో సైన్స్ని అబ్జర్వ్ చేస్తే శబ్ద దృష్టి అదేవిధంగా గతిశీల దృష్టి ప్రకారము సైన్స్ అంటే ఒక ఫలితం, అదేవిధంగా ఒక ప్రక్రియ. ఈ రెండింటితో చూస్తే శబ్ద దృష్టి చూస్తే ఈ విధంగా ఉంటుంది సైన్స్,
గతిశీల దృష్టితో చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఈ రెండింటి ఆధారంగా మనం చూస్తే సైన్స్ అనగా ఒక ఫలితము, ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ ఆర్ ఒక ప్రొడక్ట్ అన్నమాట. ఇదంతా చూస్తే మనకి దీని ప్రకారం అంటే సైన్స్ అంటే సాధారణ దృష్టితో ఏ విధంగా ఉంటుంది సైన్స్, విశాల దృష్టి విశాల భావంతో సైన్స్ ఏ విధంగా ఉంటుంది, శబ్ద దృష్టిలో ఏ విధంగా ఉంటుంది, విశాల దృష్టిలో ఏ విధంగా ఉంటుంది, సాధారణ దృష్టిలో ఏ విధంగా ఉంటుంది సైన్స్, గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి 4 ఇంపార్టెంట్ బుల్లెట్స్ పాయింట్ చెప్పాను. ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు ఇక్కడ. తర్వాత చూస్తే ఇంకా మనకి ఐదోది ఏంటంటే 2 అనమాట. 3, 4 అంటే శబ్ద దృష్టి అదే విధంగా గతిశీల దృష్టి రెండు కలిపి చూస్తే సైన్స్ అంటే ఒక ఫలితము, సైన్స్ అంటే ఒక ప్రక్రియ అని చెప్పేసి మనకి 5 రకాల కాన్సెప్ట్లు మీకు చెప్పాను. 1 సాధారణ భావన, 2 వచ్చేసి విశాల భావన, 3 వచ్చేసి శబ్ద భావన, 4 వచ్చేసి గతిశీల భావన, 5 వచ్చేసి స్తబ్ద మరియు గతిశీల భావన ప్రకారము సైన్స్ అనగా ఒక ఫలితము ప్రక్రియ. తర్వాత ఈ మొత్తాన్ని చూసుకుంటే ఈ మొత్తాన్ని క్రోడీకరించి మనం చూస్తే సైన్స్ అంటే ఏంటంటే ఒక ప్రక్రియ, ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం కనుక్కునేటప్పుడు చేసే పని ప్రక్రియ, దానికి వచ్చేదే ఫలితం లేదా ఉత్పత్తి. మొత్తానికి చూసుకుంటే సైన్స్ అనేది ఒక ప్రక్రియ, సైన్స్ అనేది ఒక ఫలితం లేదా ఉత్పత్తి, సైన్స్ అనేది ఒక శాస్త్రీయ వైఖరి, సైన్స్ అనేది ఒక శాస్త్రీయ పద్ధతి, సైన్స్ అనేది శాస్త్రీయ జ్ఞానం, సైన్స్ అనేది జ్ఞానాన్ని పొందే ఒక మార్గం అని చెప్తాము. కాబట్టి ఈ వీడియో 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా చూస్తే 1 మార్క్ ఖచ్చితంగా మనకి 1 or 2 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. డైరెక్ట్లు పెట్టిచ్చేస్తాడు. ఇది సైన్స్ యొక్క కాన్సెప్ట్. సైన్స్ను ఏ దృష్టి చూస్తే ఏ విధంగా ఉంటుందనేది ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియంట్లో ఖచ్చితంగా ఈ పేజీ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇదే యూనిట్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సైన్స్ స్ట్రక్చర్, సైన్స్ నిర్మాణం. మరి ఏ విధంగా నిర్మించబడుతుంది సైన్స్ అనే విషయాన్ని మనం చూస్తే ఇక్కడ కూడా మనకి ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. ఇక్కడ 3 నిర్మాణాలు ఉంటాయి. మొత్తం 3 స్ట్రక్చర్స్లో మనకి ఏదో ఒక స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ని ఫ్రేమ్ చేస్తాడు. ఇక్కడ చూస్తే మనకి సైన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సైన్స్ అనే నిర్మాణం ఆల్రెడీ మన యూనిట్ 1లో ఇక్కడ మనం చూస్తే యూనిట్ 1 ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ యూనిట్లో మనం సైన్స్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాము. అదేవిధంగా సైన్స్ యొక్క స్వభావం లక్షణాలు అన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి సైన్స్ స్ట్రక్చర్, సైన్స్ అనేది ఏ విధంగా నిర్మించబడింది అనే విషయాన్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు వారికి తోచిన విధానంలో మనకి అర్థవంతంగా ఉండడానికి ప్రవేశపెట్టారు. ఇక్కడ చూస్తే కొంతమంది సైంటిస్టులు వస్తున్నారు. జేమ్స్ బి కోనాట్, ఆర్సి శర్మ, హెన్రీ పాయింకేర్ అండ్ ష్వాబ్ అండ్ ఫీనిక్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు సైన్స్ అంటే ఇలా ఉంటుంది, సైన్స్ అంటే వీటితో నిర్మితమై ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తోచిన విధానంలో వాళ్ళ యొక్క ఓన్ వేలో కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి కాన్సన్ట్రేట్గా వినండి. చూడండి, వీడియోస్ అన్నీ కూడా కొన్ని వీడియోస్ 30-40 మినిట్స్లో ఉన్నాయి. కానీ మీకు కన్వీనియన్స్ కోసం ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ నేను అంతకంటే ఎక్కువ వీడియో చేయట్లా. ఎందుకంటే చాలామంది వీడియో చూడగానే మనకి ఫాస్ట్ చేస్తారు. కాబట్టి మీరు వీడియోను ఆపండి, నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఏ విధైతే బోర్డు మీద రాశానో ప్రతిదీ మీ నోట్స్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ చూస్తే ముందుగా మనం హెన్రీ పాయింకేర్ అదేవిధంగా ఆర్సి శర్మ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు సైన్స్ యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా అర్థవంతంగా చెప్పారంటే, వీళ్ళు ఏం చేశారంటే సాధారణంగా సైన్స్ యొక్క నిర్మాణం అర్థం అవటానికి వీళ్ళు సైన్స్ యొక్క నిర్మాణాన్ని ఒక నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్తో పోల్చారు, ఒక నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చారు. యాక్చువల్గా అలా ఉండదు, జస్ట్ మనకు అర్థం కావటానికి ఈ విధంగా పోల్చారనమాట. అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే సైన్స్ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అని చెప్తాడు. ఆర్సి శర్మ అవుతారు,
అదేవిధంగా హెన్రీ పాయింకెర్ ఇద్దరు శాస్త్రవేత్తలు సైన్స్ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో ఒక బిల్డింగ్తో పోల్చడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఒక భవనం అనేది రాళ్ళు ఇటుకలతో ఏ విధంగా అయితే నిర్మించబడుతుందో ఈ సైన్స్ అనేది సత్యాలు అదేవిధంగా యథార్థాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి సిమెంట్ కావాలి, కంకర కావాలి, రాళ్ళు కావాలి, ఇటుకలు కావాలి కదా. ఆ భవనం వాటితో ఎలాగైతే నిర్మించబడుతుందో మన సైన్స్ అనేది అదేవిధంగా ఇక్కడ చూస్తే సత్యాలు అదేవిధంగా యథార్థాలతో ట్రూత్ అండ్ ఫ్యాక్ట్తో ఈ యొక్క సైన్స్ అనేది నిర్మించబడుతుందని చెప్పిన సిద్ధ శాస్త్రవేత్తలు ఎవరంటే ఆర్సి శర్మ అదేవిధంగా హెన్రీ పాయింకెర్. సో వీళ్ళు ఏం చేశారంటే ఒకవైపు భవనం యొక్క నిర్మాణాన్ని మరొక వైపు సైన్స్ యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా పోల్చారో చూద్దాం. ఇక్కడ చూస్తే భవన నిర్మాణంలో మనకు ఏం ఉపయోగిస్తాము, స్టోన్స్ ఉపయోగిస్తాము, బ్రిక్స్ ఉపయోగిస్తాము, కంకర ఉపయోగిస్తాము, సిమెంట్ అనేది ఉపయోగిస్తాము. ఇవన్నీ కూడా ఒక భవనానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి మెటీరియల్ అది. మరి దేంతో పోల్చారంటే ఈ సైన్స్లో ఉన్నటువంటి సత్యాలు అదేవిధంగా యథార్థాలు అదేవిధంగా భావనలు, అంటే సైన్స్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ కావచ్చు, ట్రూత్ కావచ్చు, కాన్సెప్ట్ని దేంతో పోల్చారంటే ఇక్కడ భవనంలో ఉన్నటువంటి రాళ్ళు ఇటుకలు కంకర సిమెంట్తో పోల్చడం జరిగింది. తర్వాత ఈ భవన నిర్మాణంలో ఉన్నటువంటి పునాది మనకి మెయిన్ బేస్మెంట్ కాబట్టి పునాది కాబట్టి లేదా భవన చట్రాన్ని దేంతో పోల్చారంటే సాధారణీకరణాలు అదేవిధంగా సూత్రాలతో పోల్చడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే ఆర్సి శర్మ హెన్రీ పాయింకెర్ ప్రకారము భవన నిర్మాణంలో ఉన్నటువంటి పునాది లేదా భవన చట్రాన్ని సైన్స్లో దేంతో పోల్చారంటే సాధారణీకరణాలు అదేవిధంగా సూత్రాలతో పోల్చారు. అంటే ఏంటి, ఈ సైన్స్లో ఇమిడి ఉన్నటువంటి సాధారణీకరణాలు ఈ సూత్రాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక సైన్స్కి పునాది మాదిరిగా ఉంటాయి. అదే ఇంపార్టెంట్, మనకి ఇక్కడ సూత్రాలే ఈ సైన్స్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే మనకి భవనంలో మనకి పిల్లర్స్ ఉంటాయి అదేవిధంగా మనకి నిలువు స్తంభాలు ఉంటాయి. అవి కూడా మనకి భవనం స్ట్రాంగ్గా ఉండడానికి అవసరం అవుతుంది. మరి ఈ భవనంలో ఉన్నటువంటి పిల్లర్స్ని నిలువు స్తంభాన్ని దేంతో పోల్చాడంటే సిద్ధాంతాలతో పోల్చాడు లేదా థియరీస్తో పోల్చాడు. కానీ థియరీస్ అనేవి ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించిన తర్వాత అదే థియరీని లేదా అదే సిద్ధాంతాన్ని వేరొక శాస్త్రవేత్త మార్చి కూడా చెప్పొచ్చు. కాబట్టి సిద్ధాంతాలు అనేవి మారే స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్తాడు. సిద్ధాంతాలు అనేవి మారే స్వభావాన్ని కలిగి ఉంటుంది. తర్వాత మనకి భవనంలో మనకి అడ్డు స్తంభాలు ఉంటాయి, వాటిని మనం ఇంగ్లీష్లో బీమ్స్ అని చెప్తాం కదా. ఇవి దేంతో పోల్చాడంటే ఈ సైన్స్లో ఉన్నటువంటి పద్ధతులు మెథడ్స్ ఏంటి అదేవిధంగా ప్రక్రియలు ప్రాసెస్ వీటి గురించి ఇక్కడ పోల్చడం జరిగిందనమాట. అంటే భవనంలో ఉన్నటువంటి ఈ స్టోన్స్ కానీ బ్రిక్స్ కానీ కంకర కానీ సిమెంట్ కానీ సైన్స్లో సత్యాలు యథార్థాలు భావంతో పోల్చడం జరిగింది. అదేవిధంగా ఈ భవన నిర్మాణంలో ఉన్నటువంటి పునాది భవన చట్రం అనేది ఈ సైన్స్లో ఉన్నటువంటి సాధారణీకరణాలు జనరలైజేషన్ అదేవిధంగా ప్రిన్సిపల్స్తో పోల్చడం జరిగింది. తర్వాత చూస్తే మనకి పిల్లర్స్ ఉంటాయి, భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు ఉంటాయి, దీన్ని సిద్ధాంతాలతో పోల్చాడు. అదేవిధంగా అడ్డు స్తంభాలు లేదా బీమ్స్ని పద్ధతులు అదేవిధంగా ప్రక్రియలతో పోల్చడం జరిగింది. అంటే యాక్చువల్గా ఇలా ఉండదు, మనకు అర్థం అవటానికి ఒక ఊహ మాదిరిగా ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకెర్ ఇద్దరు శాస్త్రవేత్తలు సైన్స్ అంటే ఇలా ఉంటుంది, దాన్ని ఒక నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్తో పోల్చి బాబు ఈ నిర్మాణంలో ఇటుకలు ఉంటాయి అది సైన్స్లో అలా ఉంటుంది, ఈ బిల్డింగ్లో మనకి అడ్డు బీమ్స్ ఉంటాయి అవి సైన్స్లో అలా ఉంటాయని చెప్పేసి మనకి అర్థవంతంగా చెప్పడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, ఆర్సి శర్మ హెన్రీ పాయింకెర్ సైన్స్ నిర్మాణం ప్రకారము ఒక భవనంలో ఉన్నటువంటి పిల్లర్స్ లేదా నిలువు స్తంభాలు సైన్స్ నిర్మాణంలో దేంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి లేదా దేంతో పోలి కలిగి ఉంటాయని చెప్పేసి డైరెక్ట్ అడుగుతాడు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. కాబట్టి వీడియోని ఆపి మీరు చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మనకి ఏం చెప్తామంటే తర్వాత స్ట్రక్చర్ వచ్చేసి ష్వాబ్ అండ్ ఫీనిక్స్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క నిర్మాణం చెప్తారు. అదేవిధంగా జేమ్స్ బి కోనాట్ అనే శాస్త్రవేత్త సైన్స్ గురించి వారికి అంటే వాళ్ళ యొక్క వేలో వాళ్ళ యొక్క నిర్మాణాలు చెప్పడం జరిగింది.
అది మనం నెక్స్ట్ వీడియోలో చూడటానికి ప్రయత్నం చేద్దాము. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ విలువైన కామెంట్లు అందిస్తారనుకుంటున్నాను.